కేటీఆర్ ఆ పేరులోనే ఉంది తారక రామారావు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు చేస్తున్న నిరసనలకు అడ్డు చెప్పిన కేటీఆర్ తాజాగా డ్యామేజ్ కంట్రోల్కు దిగారా? తెలుగుదేశం ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు పోతాయన్న భయమే ఇందుకు కారణమా? అందుకే సీనియర్ ఎన్టీఆర్ను పొగుడుతున్నారా? ఎంతో తోపు తురుముఖాన్ అయినప్పటికీ రాజకీయాల్లో కీలకమైన వేళల్లో సున్నిత అంశాల మీద స్పందించే విషయంలో ఆచితూచి స్పందించడం అన్నది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం ఒక స్థాయి దాటిన తర్వాత ఆటోమేటిక్గా కొందరి నోటి నుంచి వచ్చే మాటలో తేడా ఇట్టే వచ్చేస్తుంది. అలా రావడం పార్టీకి ఎంత నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ విపక్ష నేత చంద్రబాబు స్కిల్ స్కామ్ ఆరోపణలతో రాజమండ్రి జైల్లో ఉంచడం తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాలతో పాటు హైదరాబాద్లోని బాబు సానుభూతి పరులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు అరెస్టుపై తెలంగాణలోని ఆంధ్ర మూలాలు ఉన్నవారు, టీడీపీ అభిమానులు పలువురు తమ వాదనను వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలని చూస్తే కాసింత ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు. ఎంతగా పరిమితులున్నప్పటికీ కార్లలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు వందలాది కార్లతో ర్యాలీ చేయడం మొదలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రజల్లో నెలకొన్న సానుభూతిని గుర్తించిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాబు అరెస్టును తీవ్రంగా ఖండించేలా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు బాబుకు మద్దతుగా తాము గళం విప్పామన్న విషయాన్ని తెలిపేందుకు వీలుగా పలువురు వ్యక్తిగత స్థాయిలో కలుస్తున్న పరిస్థితి. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు తమ మద్దతు తెలిపేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కొందరు నేతలైతే ఇతర పార్టీల టికెట్లను ఆశించేవారు కూడా రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణిని కలిసి తమ మద్దతు ఇవ్వడం కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బాబు అరెస్టుపై హైదరాబాద్లో ఎందుకు నిరసనలు చేస్తారు, మీ రాష్ట్రంలో చేసుకోండి అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పంచులు వేస్తున్నారు. అందులో అందరూ నిజమే కదా అన్న భావన కలిగించే పోస్టులు కొందరు పెడుతున్నారు. అలాంటిది చూస్తే ఏపీలోని తాడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ హెడ్ ఆఫీసు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ బాబు గురించి హైదరాబాద్లో ఎందుకు ఆందోళన అన్న మంత్రి కేటీఆర్ తాడేపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ కేసులో తమ పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున ఢిల్లీకి తీసుకువెళ్లి బల ప్రదర్శనను గుర్తు చేస్తూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇదంతా చూసినప్పుడు తెలంగాణలోని పదుల సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ మూలాలు, సీమాంధ్రకు చెందిన ఓటర్లు పెద్ద ఎత్తున ఉండడం తెలిసిందే. వారందరిలోనూ గుర్రు పుట్టేలా కేటీఆర్ మాటలు మారినట్లు చెబుతున్నారు. అయితే డ్యామేజ్ కంట్రోల్ అన్నట్లుగా కేటీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగారు. అసలే ఎన్నికల సమయం కావడం, సెటిలర్ల ఓట్లు, అదే సమయంలో టీడీపీ అభిమానుల ఓట్లు కూడా కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొలిటికల్ హాట్ కామెంట్లు పేల్చే యువ నాయకుడు కేటీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు రాముడైనా కృష్ణుడైనా సీనియర్ ఎన్టీఆర్ ఒక్కరే అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అంతేకాదు వ్యపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారందరి ఆరాధ్య దైవం ఎన్టీఆరే అని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్పై 1.37 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు. చరిత్రలో మహనీయులు స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందన్న కేటీఆర్, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనకు తారక రామారావు పేరు ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నేపథ్యంలో అటు సెటిలర్లు, ఇటు టీడీపీ అభిమానులను ఆకర్షించేవిగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం అని చెప్పి ఇక్కడ విగ్రహావిష్కరణకు కూడా అజయ్ గారు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు నేను అక్కడ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అందరినీ కూడా ఆదరించి పేదలను గుండెలో పెట్టుకునే నాయకుడు.
నిజంగా కూడా చరిత్ర రాసినప్పుడు కొన్ని వాస్తవాల్ని మాత్రం మరుగున పడేయలేం. తెలుగువారు ఉన్నారు ఈ దేశంలో, భారతదేశంలో అని మొత్తం దేశమంతా తిరిగి మన వైపు చూసేటట్టు చేసింది ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అన్నంలో ఎలాంటి రెండో అనుమానం కానీ ఆలోచన కానీ లేదు. అదే మాదిరిగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని ఈరోజు మొత్తం దేశం మన వైపు తిరిగే విధంగా చూసేటట్టు చేసింది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు, ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈరోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది, అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు, గొప్ప నటుడు, ఎన్నో సాధించారు జీవితంలో. కానీ ఒకటి మాత్రం సాధించలేకపోయారు. ఇవాళ ఆయన శిష్యుడికి అవకాశం ఉంది, కేసీఆర్ గారికి అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు, వరుసగా 3 సార్లు గెలవలేకపోయారు. కానీ కేసీఆర్ గారికి, ఆయన శిష్యుడికి, ఇవాళ గురువును మించిన శిష్యుడిగా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తే తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే, ఎన్టీఆర్ గారు తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని, తన శిష్యుడి యొక్క ప్రస్థానాన్ని, తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎన్నికల స్కెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడిలో ఉన్నాయి. ఓవైపు అభ్యర్థుల్ని ఖరారు చేయడం, మేనిఫెస్టో, విమర్శలు, ఇలా రాజకీయంగా పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది. అయితే ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ముందున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 119 స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక అందులో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో చేరారు. దీంతో అక్కడ కూడా అభ్యర్థిని సెట్ చేసుకోవాలి. ఇక బీఆర్ఎస్ మేనిఫెస్టోని సైతం తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు మాదిరిగా ముందుకు వెళుతున్నాయని చెబుతున్నారు. అవి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని అంటున్నారు. అలాగే సరికొత్త పథకాలతో మేనిఫెస్టో తయారు చేస్తామని చెబుతున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అభ్యర్థుల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ఒక్కో సీటులో 3-4 పోటీ పడుతున్నారు. అందుకే అభ్యర్థుల విషయంలో ఆచితూచి కాంగ్రెస్ అడుగులేస్తోంది. అయితే మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ ముందు ఉంది. అందరికంటే ముందు 6 గ్యారంటీలు అంటూ మేనిఫెస్టో ప్రకటించేసింది. ఇక ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తూ పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగడం లేదు. మేనిఫెస్టో అంశంపై చర్చ లేదు. ఇక నాయకుల మధ్య సమన్వయం లేదు. అందులో కొందరు నేతలు పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అడపాదడపా రాష్ట్రానికి వస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య జరిగేలా ఉంది. ముఖ్యంగా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్కు కేటీఆర్ చేసిన కామెంట్స్ కాస్త ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు. టీడీపీ తెలంగాణలో బలహీనపడిన తర్వాత తెలుగుదేశం క్యాడర్ చాలా వరకు బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వారందరిలో ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం సానుభూతి పరుల ప్రభావం ఉంది. అలాగే కమ్మ సామాజిక వర్గం ఖమ్మం లాంటి జిల్లాల్లో కీలకంగా ఉంది. వారందరి సపోర్ట్తోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక ప్రభావం చూపింది. మరి ఈసారి ఆ ఓట్లు బీఆర్ఎస్కు దక్కుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.